సంవత్సరానికి 8 లక్షలు సంపాదించే ఒక నార్మల్ వ్యక్తి ₹1 గోల్ సెట్ చేసుకుని దాన్ని 10 కోట్లుగా ఎలా మార్చాడో తెలుసా? ద సీక్రెట్ టు మనీ అనే చాప్టర్ లో జాక్ క్యాన్ఫీల్డ్ చెప్పిన ఈ స్టోరీ వింటే మీ మనీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. జాక్ చిన్నప్పుడు డబ్బు గురించి నెగిటివ్ బిలీఫ్ తోనే పెరిగారు. కానీ ఆయన మెంటర్ క్లెమెన్ స్టోన్ నీ మైండ్ ని షేక్ చేసే ఒక పెద్ద గోల్ సెట్ చేసుకో అని చెప్పారు. అప్పట్లో 8 లక్షలు సంపాదించే జాక్ ₹1 గోల్ పెట్టుకున్నాడు. బట్ ఏం చేయాలో ఎలా చేయాలో ఏం ఐడియా లేదు. అతని మెంటర్ జాక్ ని రోజు ఐస్ క్లోజ్ చేసి ఆ గోల్ ఆల్రెడీ జరిగిపోయినట్టు విజువలైజ్ చేయమని చెప్పారు. అలాగే ఒక ₹1 ఫేక్ నోట్ ని సీలింగ్ కి అతికించి రోజు మార్నింగ్ లేవగానే దాన్ని చూసి విజువలైజ్ చేసేవాడు. అలా ప్రతిరోజు చేస్తూ ఉంటే 1 మంత్ వరకు ఏం జరగలేదు. కానీ తర్వాత అతను ఆల్రెడీ రాసిన బుక్ ని 4 లక్షల కాపీస్ అమ్మితే నాకు ₹1 వస్తాయి కదా అని ఒక ఐడియా వచ్చింది. ఆ బుక్ ఎప్పటి నుంచో అక్కడే ఉంది, కానీ ఈ ఐడియా ఎప్పుడు అతనికి రాలేదు. ఆ తర్వాత ఒక సూపర్ మార్కెట్ లో నేషనల్ ఎంక్వైరర్ అనే మ్యాగజైన్ ని చూశారు. అది అంతకు ముందు వరకు కూడా అక్కడే ఉంది, కానీ దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు ఆ మ్యాగజైన్ రీడర్స్ కి నా బుక్ గురించి తెలిస్తే కొంటారు కదా అని ఒక థాట్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని వీక్స్ కి తను కొంతమంది టీచర్స్ కి స్పీచ్ ఇచ్చాక ఒక ఉమెన్ జాక్ ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానని అడిగింది. అండ్ యు నో వాట్, ఆమె నేషనల్ ఎంక్వైరర్ మ్యాగజైన్ కి స్టోరీస్ సెల్ చేసే ఫ్రీలాన్స్ రైటర్ అని జాక్ కి తెలిసింది. అప్పుడు వీళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. దానితో అతని బుక్ సేల్స్ ఇంక్రీస్ అయ్యాయి. జాక్ ఆ సంవత్సరం ₹1 సంపాదించలేదు, కానీ 92 లక్షలు సంపాదించాడు. సో ఈ సీక్రెట్ వర్క్ అవుతుంది అని అర్థమయ్యి నెక్స్ట్ అతని గోల్ ని 10 కోట్లకి ఇంక్రీజ్ చేశాడు. గెస్ వాట్, జాక్ ఈ పబ్లిషర్ నుంచి ఫస్ట్ ₹10 కోట్ల రాయల్టీ చెక్ వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జాక్ జస్ట్ రూమ్ లో కూర్చొని ₹1 అని ఇమాజిన్ చేస్తూ కూర్చోలేదు. ఒక గోల్ పెట్టుకున్నాడు, డైలీ విజువలైజ్ చేశాడు, ఐడియా వచ్చినప్పుడు దాన్ని నోటీస్ చేసి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకున్నాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకున్నాడు. అతను 8 లక్షల దగ్గరే నా సిచ్యువేషన్ ఇంటే ₹1 అనేది నాకు ఇంపాసిబుల్ అని అనుకుని ఉంటే ఆ నెక్స్ట్ పాసిబిలిటీని ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేసేవాడా? సో మీరు కూడా మీ ప్రెజెంట్ సిచ్యువేషన్ ని చూసి మీ ఫ్యూచర్ పాసిబిలిటీకి లిమిట్ పెట్టకండి. ఒక పెద్ద గోల్ సెట్ చేసుకోండి, అది అయిపోయినట్టు విజువలైజ్ చేస్తూ ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకుంటూ ఉండండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఫాలో అవ్వండి.